సో ఎవరిలో అయితే ఈ పెన్నిస్ సైజు గురించి డౌట్లు ఉన్నాయో ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే అసలు వాళ్ళ పెన్నిస్ సైజు నిజంగానే చిన్నగా ఉందా లేకపోతే వాళ్ళు చిన్నగా ఉంది అని చెప్పని అనుకుంటున్నారా అంటే చాలామంది వేరే వాళ్ళ సైజుతో కంపేర్ చేసుకోనో లేకపోతే ఈ పాన్ వీడియోస్ చూసి ఆ పాన్ వీడియోస్లో పెన్నిస్ సైజ్ చాలా పెద్దగా ఉంది ఆ పాన్ వీడియోస్లో వాళ్ళు సైజు పెద్దగా ఉండటం వల్లే ఆ పార్ట్నర్ అంత బాగా సాటిస్ఫై అవుతుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ పాన్ వీడియోస్లో అదంతా జస్ట్ యాక్టింగ్. అది తెలుసుకోకుండా జస్ట్ ఈ పెన్నిస్ సైజ్ పెద్దగా ఉండటం వల్లే వాళ్ళు సెక్స్ బాగా చేస్తున్నారు, ఆ ఫిమేల్ పాన్లో ఉన్న ఆ ఫిమేల్ ఎక్కువ సాటిస్ఫై అవుతుంది అనుకుంటారు. సో ఎప్పుడైనా సరే పెన్నిస్ సైజు సెక్స్ చేయాలి, పార్ట్నర్ సాటిస్ఫై అవ్వాలి అని అంటే మినిమము 8 to 9 సెంటీమీటర్స్ ఎరెక్షన్ వచ్చినప్పుడు మినిమం 8 to 9 సెంటీమీటర్స్ ఉంటే సెక్షువల్గా ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అండ్ అసలు పెన్నిస్ సైజు చాలామంది వచ్చి నన్ను అడిగేది ఏంటి అని అంటే మా సైజు పెరగాలండి అని. ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్నిస్ సైజు ట్యాబ్లెట్స్ వాడుకోవటం వల్ల పెరగదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే పెన్నిస్ సైజు చిన్నగా ఉంది అని అంటే ఫస్ట్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో ఈ హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోకుండా జస్ట్ ఏదో వీళ్ళు పాన్ వీడియోస్ చూసినప్పుడు జస్ట్ ఒక ట్యాబ్లెట్ వేసుకోగానే పెన్నిస్ సైజ్ ఇంత పొడుగు అయిపోతున్నట్లు యానిమేషన్ వీడియోస్ ఏవి పెడతా ఉంటారు. ఆ వీడియోస్ చూసి ఆ కింద ఉన్న ఫోన్ నెంబర్లో కాల్ చేసి మాకు ట్యాబ్లెట్స్ కావాలని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ తెప్పించుకొని నేను చూసిన చాలామంది పేషెంట్స్ మినిమమ్ 50,000 నుంచి 1 lakh దాకా అట్లాంటి ట్యాబ్లెట్స్ వాడుకొని డబ్బులు వేస్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకొని హెల్త్ స్పాయిల్ చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల పెన్నిస్ సైజ్ అనేది పెరగదు. పెన్నిస్ సైజు ఫస్ట్ చిన్నగా నిజంగా ఉంటే ఫస్ట్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. దాంట్లో కూడా ముఖ్యంగా టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి.